సో వెల్కమ్ టు మై ఛానల్ గాయస్. సో లాస్ట్ వీడియోకి అంతేం రాలేదు, అయినా నేను మళ్ళీ పెడుతున్నాను. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ లెసన్. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం లాస్ట్ అయితే ఇక్కడ నుంచి ఆపేసాము, ఇక్కడ నుంచి చెప్దాం అనుకున్నాము. సో the shape and the size of the cells are related to the specific function they perform. Some cells like amoeba have changing shapes. In some cases the cell shape could be more or less fixed or peculiar for a particular type of cell. For example, nerve cell have typical shape. Nerve cell అనే typical shapeలో ఉంటుందంటే అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఒక్కొక్క సెల్ ఒక్కొక్క సెల్కి దానికి సరిపడా షేప్ ఉంటుంది, దానికి సరిపడా సైజ్ కూడా ఉంటుంది. అంటే అది పర్ఫామ్ చేసే యాక్టివిటీ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు నర్వ్ సెల్ అనేది టిపికల్ షేప్లో ఉంటుంది. ఎందుకు? అది దాని సిగ్నల్స్ని పంపించేది కదా నర్వ్ సెల్. సో నర్వ్ సెల్ అనేది టిపికల్ షేప్లో ఉంటుంది. అలాగా కొన్ని వాట్ల వరకు దానికి ఒక సపరేట్ షేప్, దానికి ఒక సపరేట్ ఫంక్షన్, ఏమేమి పర్ఫామ్ చేయాలో దానికి ఒక సపరేట్ సైజ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు. ఈచ్ లివింగ్ సెల్ హ్యాస్ ద కేపబిలిటీ టు పర్ఫామ్ సర్టెన్ బేసిక్ ఫంక్షన్ దట్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆల్ లివింగ్ ఫార్మ్స్. How does a living cell perform these basic functions? We know that there is a division of labor in multicellular organisms such as human beings. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ అన్ని సెల్స్కి వాటిలో పర్ఫామ్ అంటే వాటిలో ఫంక్షన్స్ ఉంటాయి కదా, లైక్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేయడం అలాంటివి ఉంటాయి కదా. సో వాటిలో పర్ఫార్మ్స్ అనేది అంటే వాటిలో ఫంక్షన్స్ అనేది పర్ఫామ్ చేయడానికి వాటికి అనేది కేపబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొన్నిసారి మనకేం చెప్తున్నారు, ఒక క్వశ్చన్ అడిగారు, హౌ డస్ ఎ లివింగ్ సెల్ పర్ఫామ్ దీస్ బేసిక్ ఫంక్షన్. అసలు ఎలా ఇది ఫామ్ చేస్తాయి అంటే ఎలా నడిపిస్తాయి అని చెప్పేసి మనకు అడుగుతున్నారు. సో మనకు తెలుసు కదా, మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో మనకు డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది అని చెప్పేసి మనం 8th క్లాస్లో నేర్చుకున్నాము. అండ్ మనం మల్టీ సెల్యులర్కి చాలా కామన్ ఎగ్జాంపుల్ ఏంటిది? హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్లో కూడా మనకు డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. అంటే ఈ సెల్ ఇది చేయాలి, ఆ సెల్ అది చేయాలి, ఇది ఇలా అని చెప్పేసి పర్ఫార్మెన్స్ చేసుకుంటూ ఉంటాయి వాటికి అవే. దీస్ మీన్స్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అంటే దీని మీనింగ్ ఏంటిది? ఒక్కొక్క బాడీలో ఉన్న ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ఫంక్షన్ చేస్తున్నట్టే కదా ఇప్పుడు మనకి దాని మీనింగ్. సెల్స్ అంటే ఏంటిది? ఒక టైప్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఇంకా చాలా ఉంటాయి కదా మనకు, బ్రెయిన్ సెల్స్ ఇలా ఉంటాయి కదా, బోన్ సెల్స్, వీటిలన్నీ వాటిలో వాళ్ళ ఫంక్షన్స్ పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే మనకేం చెప్తున్నారు, హ్యూమన్ బాడీలో వాటిల పార్ట్స్ అనేది చాలా ఎలా చెప్పచ్చు, ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ పర్ఫార్మ్ డిఫరెంట్ టైప్స్. అంటే మనకు స్టమక్ ఇప్పుడు ఏం చేస్తుంది? డైజెషన్ చేస్తుంది. ఇంకా మనకు ఏంటిది, మన బ్రెయిన్ ఏం చేస్తుంది? సిగ్నల్స్ని తెచ్చుకొని అలా చేస్తుంది. మజిల్ ఏం చేస్తుంది? మూవ్మెంట్ చేస్తుంది. ఇలాగా ద హ్యూమన్ బాడీ హ్యాజ్ ఎ హార్ట్ టు పంప్. ఇదండి హార్ట్ టు పంప్ చేస్తుంది. హార్ట్ పంప్ చేయడానికి, స్టమక్ అనేది డైజెషన్ చేయడానికి, ఇంకా అలాగా లంగ్స్ అనేది బ్రీతింగ్ తీసుకోవడానికి, ఇంకా అలాగా ఉంటాయి అని చెప్తున్నారు. సిమిలర్లీ డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ ఆల్సో సీన్ విత్ ఇన్ ఎ సింగిల్ సెల్. ఇప్పుడు మనకేం చెప్పాము, మనం మల్టీ సెల్లో డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది అని చెప్పుకున్నాము. అలాగే సింగిల్ సెల్ అంటే యూనిసెల్స్లో కూడా మనకు డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుందంట. అది ఎలాగో చూద్దాం. ఇన్ ఫ్యాక్ట్ ఈచ్ సచ్ సెల్స్ హ్యాస్ గాట్ సర్టెన్ స్పెసిఫిక్ కాంపోనెంట్స్ విత్ ఇన్ ఇట్స్ నోన్ యాజ్ సెల్ ఆర్గనల్స్. అంటే ఇప్పుడు మనకు సెల్ ఉంటుంది కదా, సెల్ లోపల చిన్నగా సెల్ ఆర్గనల్స్ ఉంటాయంట. ఈ సెల్ ఆర్గనల్స్ అనేది ఒక్కొక్క పర్ఫామ్ చేస్తుంది. అంటే ఏంటిది? దేంట్లో? యూనిసెల్స్ ఆర్గానిజమ్స్లో. ఈచ్ కైండ్ ఆఫ్ సెల్స్ ఆర్గనల్స్ పర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్ సచ్ యాజ్ మేకింగ్ న్యూ మెటీరియల్ ఇన్ ది సెల్, క్లియరింగ్ అప్ ద వేస్ట్ మెటీరియల్స్ ఫ్రమ్ ది సెల్ అండ్ సో ఆన్. ఇప్పుడు మనకు సెల్ అంటే ఏమనుకున్నాం, ఇప్పుడు చూపిస్తాను చూడండి.
ఇదండి మనకేమన్నారు ఇక్కడ సెల్స్. ఇదొక సెల్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక సెల్. దీని లోపల చిన్నగా మనకు సెల్ ఆర్గానెల్స్ అనేది ఉంటాయన్నమాట. ఇది న్యూక్లియస్లేండి. ఇది చిన్నగా సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. ఈ సెల్ ఆర్గానెల్స్ అనేది అదే దేంట్లో ఇది ఇప్పుడు అమీబా అనుకోండి. అమీబాలో ఇలా ఉంటుంది కదా, ఒక సెల్ ఉంటుంది కదా. ఈ సెల్లో ఉన్న సెల్ ఆర్గానెల్స్ అంటే ఈ సెల్లో ఉన్న సెల్ ఆర్గానెల్స్ ఏం చేస్తాయి, ఒక్కొక్క పర్ఫామ్ చేస్తాయి. లైక్ క్లియరింగ్. ఇప్పుడు మనకు వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, మనం తిన్నాము, మనకంటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ వల్ల మనకు వచ్చేస్తుంది. కానీ మనకు సింగిల్ సెల్లో ఒకే ఒక సెల్ తోటి కదా చేసేది. సో దాంట్లో సెల్ ఆర్గానెల్స్ ఉంటాయి. ఆ సెల్ ఆర్గానెల్స్ అనేది ఒక్కొక్కటి చేస్తాయి. లైక్ క్లియరింగ్ అప్ ద వేస్ట్ మెటీరియల్స్ వస్తుంది. ఇంకా ఏంటిది వేస్ట్ మెటీరియల్స్. ఇంకా మనకు చాలా ఉన్నాయి కదా, మనకు టు బ్రీత్ చేయడానికి ఒకటి అలాగ ఉన్నాయి కదా. సో అట్లన్నిటికీ పర్ఫామ్ అనేది చేస్తుంది ఒక్కొక్క సెల్లో ఉన్న సెల్ ఆర్గానెల్స్ అనేది మొత్తం ఆ బాడీ అంతా ఇది కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దేంట్లో యూనిసెల్స్ అంటే ఏంటిది, ఓన్లీ వన్ సెల్ ఉన్న ఆర్గానిజమ్స్. ఆడి వరకు అయిపోయింది. A cell is able to live and perform all its function because of these organelles. ఈ ఆర్గానెల్స్ వల్ల మనకు ఈ సెల్ ఏదైతే ఉందో మొత్తం ఈ సెల్ అంతా మనకు పర్ఫామ్ అయితే చేస్తుంది. ఈ సెల్ ఏదైతే ఉందో మొత్తం అనేది దాని పర్ఫామ్ అంటే ఇప్పుడు మనం బ్రెయిన్ అనేది మన బాడీలో ఎలాగో సెల్ ఆర్గానెల్స్ అనేది సెల్లో అలాగనమాట. These organelles together constitute the basic unit of cell, called cell. దీంట్లో ఈ సెల్ ఆర్గానెల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కలగలిపే కదా మనకి ఇందాక మనం చెప్పుకుంది సెల్ వస్తుంది అని చెప్పేసి. సో ఇవన్నీ ఈ సెల్ ఆర్గానెల్స్ అన్నీ కలగలిపి మనకి ఈ సెల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. అదే కదా మేము ఇప్పుడు చెప్పుకుంది. సో సెల్ ఆర్గానెల్స్ అనేది సెల్ని తయారు చేస్తుంది అని చెప్తున్నారు. It is interesting that all cells are found to have the same organelles, no matter what their perform is or what organism they found it. అంటే మనకి సెల్ ఆర్గానెల్స్ అన్నీ ఏం చేస్తాయంటే ఓకే. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ దట్ ఆల్ సెల్స్ ఆర్ ఫౌండ్ టు హ్యావ్ ద సేమ్ ఆర్గానెల్స్ అంటే ఇప్పుడు ఎలా చెప్పచ్చు, హ్యూమన్ బీయింగ్స్లో సేమ్ సెల్ ఆర్గానెల్స్ ఉన్నట్టు ఇంకా చాలా అంటే సెల్ ఆర్గానెల్స్ అనేది సేమ్గా ఉంటాయి ప్రతి ఆర్గానిజమ్స్. ఆర్ఎల్స్ ఇది యానిమల్ కావచ్చు, యూనిసెల్యులర్ కావచ్చు, మల్టీ సెల్యులర్ కావచ్చు, ఏమన్నా కానీ మనకి దాని ఆర్గానెల్స్ ఏదైతే ఉన్నాయో ఆర్గానెల్స్ అనేది సేమ్గా ఉంటాయి. ఇప్పుడు మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని క్వశ్చన్స్కి వాటికి మనం ఆన్సర్ చేద్దాం. సో హూ డిస్కవర్డ్ సెల్స్ అండ్ హౌ. మనం ఫస్ట్లో నేర్చుకున్నాం కదా పార్ట్ 1లో రాబర్ట్ హుక్ డిస్కవర్డ్ ద సెల్స్. He saw the cells from a bark of crop. ఓకే, అది మనం రాస్తే సరిపోతుంది. వై ఇస్ ద సెల్ కాల్డ్ ది స్ట్రక్చరల్ అండ్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే మన సెల్ వల్లే కదా మనం చెప్పుకున్నాము ఇక్కడ. సెల్ వల్ల మనకు సెల్ అనేది డివైడ్ అవుతుంది. ఒక్క సెల్ నుంచి మనకు చాలా సెల్స్ వచ్చి ఒక ఆర్గానిజమ్స్ తయారవుతాయి అని చెప్పేసి. సో దానికి దీనికి రిలేటబుల్ ఉంది. సో వాట్ ఈజ్ అ సెల్ మేడప్ ఆఫ్. సెల్ అనేది ఎలా మేడప్ అవుతుంది అంటే ఎలా తయారు చేయబడుతుంది. వాట్ ఈజ్ ద స్ట్రక్చరల్ ఆర్గానిజం ఆఫ్ ఎ సెల్ అనేది ఇది ఎలా దాని లోపల ఉన్న పార్ట్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి అడుగుతున్నారు. వి సా అబౌట్ that the cell has a special components called organelles అనే కాంపౌండ్స్ ఉంటాయని చెప్పేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం కదా. హౌ ఈజ్ ఎ సెల్ ఆర్గనైజ్డ్. ఒక సెల్ అనేది కనపడట్లేదా ఓకే. వాట్ ఈజ్ ద సెల్ మేడప్. సెల్ అనేది ఎలా మేడప్ అవుతుంది. వాట్ ఈస్ ద ఆర్గనల్స్. వి సా అబౌట్ దట్ ది సెల్ హ్యాస్ అ స్పెషల్ కాంపోనెంట్స్ కాల్ ఆర్గనల్స్ అనే ఒక స్పెషల్ కాంపోనెంట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాము. దిస్ ఈజ్ అ సెల్ ఆర్గన్. హౌ ఇస్ అ సెల్ ఆర్గనైజ్. ఒక సెల్ అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుంది మనకి ఇప్పుడే తెలిసింది. సెల్ ఆర్గనల్స్ వల్ల మనకు సెల్ అనేది మేడప్ అయి ఉంటుంది. ఇఫ్ వి స్టడీ ఎ సెల్ అండర్ ఎ మైక్రోస్కోప్ we will come across these
ఫ్యూచర్స్ ఇన్ ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మనకు కొన్ని సెల్స్ ఉంటాయి కదా, కొన్ని వాటికి ప్లాస్మా ఉంటుంది, అలా ఉంటాయి కదా కొన్ని. సో ప్లాస్మా కాదు ఉండదు, ప్లాస్మా ఉంటుంది, కానీ ఇది కొన్ని వాటికి ఇది సెల్ వాల్ ఉండదు, అలా కొన్ని ఉంటాయిలేండి. సో అవి వాటికి చూసుకుంటే మనకు అన్నిటికన్నా మెజారిటీగా మనము ఇది మైక్రోస్కోప్ కింద మనం ఒక సెల్ పెట్టామనుకో, ఏదో ఒక సెల్స్ మెజారిటీ అనేది మనకి కానిస్తాయి. అంటే ఇప్పుడు 100 సెల్స్ ఉన్నాయి, దాంట్లో 90% సెల్స్లో ఉంటాయి. ఏముంటాయి? ప్లాస్మా మెంబ్రైన్ ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది. ఏంటిది? మెజారిటీ ఆఫ్ ది సెల్స్లో ఇవి ఉంటాయి. ఆల్ యాక్టివిటీస్ ఇన్సైడ్ ది సెల్స్ అండ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ది సెల్స్ విత్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ ఆర్ పాసిబుల్ డ్యూ టు దీస్ ఫంక్షన్స్. లెట్ us సీ హౌ. మనము ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ మూడు వల్లే మనకి ఎక్కువ యాక్టివిటీస్ అనేవి జరుగుతాయి. ఇంకా ఇది సెల్లో ఉన్న పర్ఫార్మ్స్ లైక్ న్యూక్లియస్ అంటే ఏంటిది, చాలా పెద్దది అని చెప్పుకున్నాం కదా. సో న్యూక్లియస్ దానివల్ల ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్లాస్మా మెంబ్రైన్ ఆర్ సెల్ మెంబ్రైన్. ప్లాస్మా మెంబ్రైన్ అనొచ్చు, సెల్ మెంబ్రైన్ అనొచ్చు. సో ప్లాస్మా మెంబ్రైన్ ఆర్ సెల్ మెంబ్రైన్, దీనికి మనకి ఇంకా సెలెక్టివ్లీ ప్రిమియబుల్ మెంబ్రైన్ అని కూడా ఉంటుంది. సో అది మనం తర్వాత చూసుకుందాం. దిస్ ఈస్ ది అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ది సెల్ దట్ సపరేట్స్ ద కంటెంట్స్ ఆఫ్ ది సెల్ ఫ్రమ్ ఇట్స్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. అంటే ఇప్పుడు మనకు సెల్ ఉంది, ఇది ఒక సెల్ అనుకోండి. ఈ సెల్ని ఇదని ఇలా ఉంటుంది ఒక సెల్. ఈ సెల్కి బయట ఉంటుంది కదా అవుటర్ మోస్ట్, ఈ బయట ఉన్న లేయర్ని మనం ప్లాస్మా మెంబ్రైన్ ఆర్ సెల్ మెంబ్రైన్ అంటాము. దీన్నే మనం సెలెక్టివ్లీ పర్మియబుల్ మెంబ్రైన్ అని కూడా అంటాము. మనకి ఏదైనా మెటీరియల్స్ లైక్ ద ప్లాస్మా మెంబ్రైన్ అలౌస్ ఆర్ పర్మిట్స్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఆఫ్ సేమ్ మెటీరియల్స్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ది సెల్. అంటే ఏదైనా ఇప్పుడు మనకు ఆక్సిజన్ లోపలికి వెళ్ళాలనుకోండి, లోపలికి పంపిస్తుంది. అంటే మనకు వాచ్మెన్ ఎలా ఉంటాడో బయట అలాగనమాట ఈ సెల్. ఏదైతే ఇది ప్లాస్మా మెంబ్రైన్, ఏదైతే లోపలికి వెళ్ళాలో అది లోపలికి పంపిస్తుంది, ఏదైతే లోపలికి వెళ్ళకూడదో వాటిని లోపలికి పంపించదు. లైక్ మన థీఫ్ని మనం వాచ్మెన్ అనేది పంపించాడు కదా, అలాగా మనకు బయటకు వచ్చేవాళ్ళు బయటికి వస్తారు. బయటకు వచ్చేది ఏంటిది? ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్. దానివల్ల సెల్ మెంబ్రైన్ అంటాము. ఇట్ ఈస్ ఆల్సో ప్రివెంట్స్ ఫ్రమ్ అనదర్ మెటీరియల్స్. అంటే ఇప్పుడు మనకి ఇలా ఉన్నాయి, ఈ రెండు కలవకుండా మనకు అది హెల్ప్ చేస్తుంది. వేరే సెల్ 2 సెల్ ఉందనుకో, ఈ 2 సెల్స్ కలవకుండా మనకు హెల్ప్ చేస్తుంది. దీన్నే మనం సెలెక్టివ్లీ ప్రిమియబుల్ మెంబ్రైన్ అంటాము. ఇది నేను ఫస్ట్లోనే చెప్పాను, సెలెక్టివ్లీ ప్రిమియబుల్ మెంబ్రైన్. ప్లాస్మా మెంబ్రైన్కి 3 నేమ్స్ ఉంటాయి. ప్లాస్మా మెంబ్రైన్ ఒకటి, సెల్ మెంబ్రైన్ ఒకటి, సెలెక్టివ్లీ ప్రిమియబుల్ మెంబ్రైన్ అనమాట. హౌ డస్ ద మూమెంట్ ఆఫ్ ది సబ్స్టాన్స్ టుక్ ప్లేస్ ఇన్ ది సెల్. హౌ డూ సబ్స్టాన్స్ మూవ్ అవుట్ ఆఫ్ ది సెల్. బయటికి ముందుకి వెళ్ళడానికి ఎలా మనకు సెల్స్కి లైక్ అటు వెళ్ళడానికి మనకి ఎలాగా హెల్ప్ పడుతుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సమ్ సబ్స్టాన్సెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్ ఆర్ ఆక్సిజన్ కెన్ మూవ్ క్రాస్. ఓకే, మనం ముందు ఈడి వరకు నేర్చుకున్నాము. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నెక్స్ట్ పార్ట్లో ఇది నేర్చుకున్నాము. ఎందుకంటే మనకు ఈ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో చెప్పేస్తే మళ్ళీ మీకు ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేది వచ్చేస్తాయి, ఎక్కువ మ్యాటర్ అనేది మీరు చదువుకోలేరు, ఇంత మ్యాటర్ అనేది. సో మనకు పార్ట్ 2 అయితే ఇప్పటి వరకు అయిపోయింది. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్ అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేను ఇంకా చాలా పెడతాను, లైక్ మ్యాథ్స్ కూడా పెడతాను, అన్నీ పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటూ ఇంకా నేను వీడియో ఆపేస్తున్నా. సో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.